మావోయిస్టులను కేంద్ర సర్కార్ బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపడాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇటు సిపిఎం, సిపిఐ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. అయితే ఒకవైపు ఆపరేషన్ కాగార్ను ఒకవైపు కొనసాగిస్తూనే మరి ఇట్లా నరమేధానికి పాల్పడుతున్నారు. ఇటు నక్సలైట్లను మావోయిస్టులు లేకుండా కేంద్ర సర్కార్ చేస్తున్నట్టు కూడా వీళ్ళంతా కూడా నిరసన జరుపుతున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల్లో మనం చూస్తున్నాం మొత్తం మావోయిస్టులంతా కూడా ఏర్పరుస్తున్న పరిస్థితి. నిన్న హిడ్మా గారు చనిపోయారు, తర్వాత అంతకుముందు కొంతమంది చనిపోయారు, ఒకవైపు ఆపరేషన్ కాగారు కొనసాగుతుంది. ఇదంతా కూడా ఎట్లా చూస్తారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులంతా కూడా ఏరివేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో ప్రకటించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. వాస్తవానికి న్యాయంగా అయితే వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది కోర్టులు. అలాగే మావోయిస్టులు చర్చలు జరుపుదామని అంటున్నారు, మేము కాల్పుల విరమణ అని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరి మీద కాల్పులు జరపలేదు, ఎక్కడ మందు పాత్ర పేల్చలేదు, ఎవరిని కూడా చంపలేదు. అయినా సరే మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు చర్చలు అంటే కూడా ఎందుకు చర్చలు జరపడం లేదు? చర్చిద్దామని చెప్పి అంటున్నారంటేనే ప్రభుత్వం చర్చలు జరపాలనే ఉద్దేశం కంటే కూడా మావోయిస్టులంతా కూడా అంతం చేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనేటటువంటి ధోరణి తప్ప ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి డెడ్ లైన్ కాదు. ఆ అడవుల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అంతలోగా మావోయిస్టులను అక్కడ లేకుండా చేస్తే ఆ తర్వాత ఆదివాసీలను కూడా లేకుండా చేయొచ్చు. ఆ లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి ఖనిజ సంపదనంతా కూడా దేశానికి దేశ దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వడానికి జరుగుతున్నటువంటి హత్యలు ఇవి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హత్యలు, ఎన్కౌంటర్లు కాదు, బూటకపు ఎన్కౌంటర్లుగా జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లు అయితే వాళ్ళకు కూడా గాయాలు ఉండాలా, వీళ్ళకు కూడా ఉండాలా. అలాంటివి ఏమీ లేకుండానే వందల మందిని చంపుతున్నారు. మన హెడ్మాన్ చంపారు, ఆ తర్వాత మరుసటి రోజు 7గురిని చంపారు. అట్లాగే అనేక మందిని అంతా కూడా వరుస పెట్టి కాల్చి చంపుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక నియంత్రణతో ధోనితో ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ కాల్పులకు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడినటువంటి వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చలు జరపాలా, ఈ సమస్యను ఆ రకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా. ఇదే నియంతృత్వ ధోనితో ప్రజల్ని అణిచివేస్తాం, ప్రజల తరఫున పోరాడే వాళ్ళని అణిచివేస్తామని చెప్పి అనుకుంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది, ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. ఈ ప్రభుత్వం దానికి బలిగాక తప్పదని హెచ్చరిస్తుంది. అసలు మావోయిజం పుట్టిందే భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల కోసం కదా. అంటే గతంలో ఆ పరిస్థితులు ఉండే, ప్రజెంట్ ఈ పరిస్థితులు లేవు. అయినా కూడా నక్సలైట్లు ఎందుకు వస్తలేరు, జనజీవన స్రవంతులకు ఎందుకు వస్తలేరు? ఇప్పుడున్న పరిస్థితులే అందుకు కారణం అంటారా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు, ఆదివాసులు ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ నివాసాలు అక్కడ ఉండనివ్వలేదు, వాళ్ళ భూముల్ని వాళ్ళకు ఉండనివ్వలేదు. వాళ్ళని అంతా కూడా అక్కడ తరిమి వేస్తుంటే నక్సలైట్లు అక్కడ అండగా ఉండి ఆదివాసులకు అండగా నిలబడుతున్నారు. భూమి కోసం జరుగుతున్న పోరాటమే ఇది. భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం అయినటువంటి విషయం కాదు. ఇప్పటికీ దేశంలో 100కి 70-80% భూమి అంతా కూడా భూస్వామ్య ధనిక వర్గాల చేతుల్లోనే ఉంది. అట్టడుగా ఉండే పేదల చేతుల్లోకి ఇంకా భూమి రాలేదు. అందుకని భూమి కోసం జరిగే పోరాటాలు జరుగుతున్నాయి. అట్లాగే ఆదివాసీలు తమ భూమి కోసం చేస్తున్నటువంటి పోరాటాలు ఇవి. వాళ్లకు అండగా మావోయిస్టులు నిలబడుతున్నారు కాబట్టి మావోయిస్టులను కూడా ఏరివేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది భూమి ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటమే. అయితే వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని అనుకున్నారు. ఆ రూపంలో మార్గం సరైంది కాదు అనుకుంటే వాళ్ళతో చర్చలు జరపాలా, పరిష్కారం అయ్యేటట్టుగా చూడాలా. ప్రజల హక్కులు న్యాయమైనటువంటి ఆ డిమాండ్స్ని పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం చూడాలి తప్ప మేము ఆ డెడ్ లైన్ పెట్టి అంతలోగా చంపేస్తామంటే చంపేసే హక్కు మీకెవరు ఇచ్చారు? అవి కోర్టులు కదా శిక్షించాల్సింది. ఆమె ప్రధానమంత్రి అయితే, హోంమంత్రి అయితే చంపేయచ్చా ఎవరినైనా? ఆ రకంగా చంపేస్తే కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? ఇక ఆటవిక పాలన అవుతుంది. ఇది మనధర్మ శాసనాలు అవుతాయి తప్ప రాజ్యాంగం హక్కులు కాకుండా అవుతాయి. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే హిడ్మాని ఎన్కౌంటర్లో చనిపోయారా లేకపోతే భూకం వెనుకమంటున్నారా? ఎందుకంటే గతంలో కూడా కొంతమంది 2 రోజుల క్రితం కూడా ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది ఒక జర్నలిస్ట్ రాసిలో. అంటే తను లొంగిపోయిన సిద్ధంగా ఉన్నాను, ఈ విషయంలో మాత్రం తన వద్ద కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరిస్తేనే నేను లొంగిపోతానని కూడా చెప్పారు కదా. ఇది ఎన్కౌంటర్ అంటారా, భూకం ఎన్కౌంటర్ అంటారా హిడ్మాది? అంటే జర్నలిస్టుకు ఆయన లేఖ రాసినట్టుగా వచ్చింది. ఆయన అది వాస్తవమా కాదో తేలాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నది ఏంటంటే మేము ఆయన లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా
ఆయన నిర్బంధించి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంటే కూడా ఎందుకు చంపారని అంటున్నాం మేము. చంపాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆ రకంగా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టండి, కోర్టు ఏం శిక్ష ఇస్తే ఆ శిక్ష విధించండి అడ్మాకు. కానీ చంపేసేటటువంటి హక్కు మీకు ఎక్కడిది? ఆయన లొంగిపోవడానికి వచ్చినా చంపారా, లేకపోతే లొంగకున్నా సరే, లొంగకుండా అదే విధానంతో ఉన్నా సరే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి తప్ప వేరే చంపేసేటటువంటి హక్కు పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పెద్ద పెద్ద అగ్రనేతలంతా కూడా లొంగిపోతున్నారు. ఇటు చంద్రన్న కానీ అంతకుముందు కానీ ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. మరి మావోయిజం సిద్ధాంతం ఏమైనా మారిందా, లేకపోతే అంతర్గతంగా ఆయన విభేదాలతో ఈ రకంగా కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది సాయుధ పోరాటాన్ని ఎంచుకుంటున్నారు, కొంతమంది మావోయిస్టులుగా ఇంకా కొనసాగుతున్నారు కదా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అడవిలో మావోయిజంలో ఏం జరుగుతుంది? మావోయిస్టు పార్టీలో పత్రికల్లో వస్తున్న సమాచారం లేదా బయటికి వస్తున్నటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే వాళ్ళ సైద్ధాంతిక విషయాల మీద కొంత చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. సాయుధ పోరాటం కొనసాగించాలా వద్దా అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఉంటున్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా వ్యక్తమవుతుంది. వాళ్ళు సాయుధ పోరాటం కొనసాగించాలా వద్దా, విరమించాలా లేదా లొంగిపోవాలా, ఉద్యమం కొనసాగించాలా ప్రజల్లో అనేటటువంటిది ఆ పార్టీ నిర్ణయం. ఆ పార్టీ ఏదైనా నిర్ణయం చేసుకునేటటువంటి హక్కు ఆ పార్టీకి ఉంటుంది. ఆ విషయాలు అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. మా పార్టీగా చూసినప్పుడు మేము ఆ రకమైనటువంటి విధానం ఇప్పుడు సరిపోదు అనేది మా వైఖరి ఉంది. కానీ మావోయిస్టుల పార్టీ ఏ వైఖరి ఉండాలనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాలి తప్ప మేము వివరించేది కాదని. అందుకని ఆ రూపంలో మావోయిస్టులు ఇప్పటికీ చర్చ జరుపుతాం అన్న తర్వాత నిజంగానే వాళ్ళు ఏమైనా మారి ఉంటే, వాళ్ళ విధానం మారి ఉంటే ప్రభుత్వానికి మంచిదే కదా. ఎందుకు చర్చలు జరపరు మరి? కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి పోలీసుల సహకారంతో ఈ రకమైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఒక ఆరోపణ వస్తుంది. అంటే ఇంటి దొంగలు, అంటే కొంతమంది మావోయిస్టులు, మాజీ మావోయిస్టులే కొంతమంది సహకరించి ఈ రకం కొంతమంది హత్యలకు కానీ ఇటు భూడ ఎన్కౌంటర్లు కానీ కుట్ర జరుగుతుందనే ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఏమంటారు? అంటే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. బయటికి వచ్చినటువంటి వాళ్ళ సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చనిపోతున్నారు అనేటటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. సరే, ఇది ఏది వాస్తవం అనేటటువంటిది మనం నిర్ధారించలేం. పోలీసు వాళ్ళు ఇటు అటు రెండు వైపులా కూడా నాటకం ఆడేటటువంటి ధోరణి ఉంటుంది. అలాంటి విషయాలు నిర్దిష్టంగా లేకుండా ఒక అభిప్రాయాన్ని మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కాకపోతే అలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఎందుకంటే ప్రభుత్వం వాటిని ఉపయోగించుకొని వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలని లేకపోతే సిద్ధాంతపరంగా వచ్చినటువంటి విభేదాలని వాడుకొని వీళ్ళను దెబ్బతీసేటటువంటి అవకాశానికి అది వాడుకోవడానికి అది అవకాశంగా ప్రభుత్వానికి కనబడుతుంది. ప్రభుత్వం అలాంటి చర్య చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వామపక్షాలు కానీ ఇటు సిపిఎం సిపిఎం కానీ ఇటు ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. ఈ విషయంలో అంటే శాంతి చర్చల విషయంలో మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? వాళ్ళేమో ఆపరేషన్ కాగారు చేస్తున్నారు, మీరు మాత్రం శాంతి చర్చలు అంటున్నారు తప్ప ఎక్కడ కూడా బిగ్ ఫైట్ మాత్రం కనపడట్లేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఇంకా చర్చలకు వెళ్ళట్లేదు? మీరు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వాళ్ళ విషయంలో ఒప్పించి మరి ఒకవైపు ఆపుతున్నాం అంటున్నారు, ఆపరేషన్ కాగానే ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు, శాంతి చర్చలు అంటున్నారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రావడం లేదు. ఎందుకు మీరు ఫుల్ పేజ్డ్గా ఫైట్ చేయలేకపోతున్నట్టు వామపక్షాలు కానీ సిపిఎం సిపిఐ కానీ? ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోలిట్ బ్యూరో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ఆపరేషన్ కగార్ను ఆపివేయాలా, చర్చలు జరపాలా, మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కేంద్ర పార్టీ కోరింది. అట్లాగే రాష్ట్రాల్లో కోరుతుంది. ఇక్కడ కూడా ఆందోళన పోరాటాలు చేస్తున్నాం. అట్లాగే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం నిర్బంధంగా ఇలాంటి పద్ధతి కొనసాగిస్తే ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాల్లోకి సన్నద్ధం చేయడమే మార్గం అవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. అంటే ఈ ఎన్కౌంటర్ జరగడం వల్ల మరి మావోయిజం అంతా కూడా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందంటారా? ఉనికి లేకుండా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనుకుంటారా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉండే నాయకులను చంపొచ్చు, లేదా ఆ ఉద్యమాన్ని కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం కొంత ఎత్తుగడలేసి అమలు చేయొచ్చు. కానీ మార్క్సిజం అనేటటువంటిది ఈ అసమానతలను నిర్మూలించడానికి పుట్టినటువంటి సిద్ధాంతం. అది ఆ సిద్ధాంతం అంతరించడం అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాలేదు. అమెరికా సామ్రాజ్యవాద దేశం, పెట్టుబడిదారుల దేశమైనటువంటి అమెరికాలోనే న్యూయార్క్ నగరంలోనే అక్కడ సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి మేయర్ ఎన్నిక కాబడ్డాడు. అంటే ఇక ముందు ప్రపంచవ్యాప్తంగా మార్క్సిస్టు భావజాలం ఇంకా విస్తరిస్తుంది తప్ప, ఇంకా పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా ఈ సిద్ధాంతం ముందుకు వస్తుంది తప్ప అది అంతరించిపోయేటటువంటి సమస్య లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో పీడిత ప్రజలను విముక్తి చేయడానికి పుట్టిన సిద్ధాంతమే మార్క్సిజం. అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మన దగ్గర కూడా ఆ సోషలిస్టు భావాలు పెరుగుతున్నాయి. ఆ రూపంలోనే ముందుకు వస్తాయి ఉద్యమాలు.
కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తోనే యుద్ధం ఆపింది, కానీ మనతో బతికే వాళ్ళు, మన కోసం బతికే వాళ్ళ కోసం ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎందుకు కఠినంగా ఉంటుంది? అంటే మావోయిస్టులంతా కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు, పేదవారి కోసం, అణగారిన వారి కోసమే పనిచేస్తున్నారు. మరి పాకిస్తాన్తో యుద్ధమే ఆపారు, కానీ వీళ్ళతో మాత్రం ఎందుకు చర్చలు పెట్టట్లేదంటారు? పాకిస్తాన్తో యుద్ధం కానీ లేదా ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటివన్నీ కూడా అది తమ అధికారంలోకి రావడానికి వాడుకునేటటువంటి ఎత్తుగడలే. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి తీసుకొస్తున్నటువంటి ఎత్తుగడలే. వాళ్ళ నిజమైనటువంటి శత్రువులు కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులే వాళ్ళకి నిజమైన శత్రువులు. అందుకనే వాటి మీద ప్రధానమైన కేంద్రీకరణ చేసి వేటాడి చంపుతున్నారు. అక్కడ మాత్రం ట్రంప్ చెప్పాడనే పేరుతో ఒక రోజులోనే యుద్ధం విరమించారు. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నప్పటికీ కూడా విరమించడం లేదు, చర్చలు జరపడం లేదు. కారణం ఏంటంటే అసలైనటువంటి శత్రువులు దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళే వాళ్ళకి శత్రువులు. వాళ్ళ అలాంటి సమాజంని సహించేటటువంటి స్థితిలో లేరు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మొత్తానికైతే ఇటు ఆపరేషన్ కంగారుని వెంటనే ఆపాలి, వెంటనే ఇటు మావోయిస్టులతో కూడా శాంతి చర్చలు జరపాలి. మరి ఈ రకంగా బూటపు ఎన్కౌంటర్లు మరి అది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మరి వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలి, మరి ఆపరేషన్ కంగారు నిలిపివేయాలి. మరి ఖనిజ సంపద, అటవీలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసమే ఇటు అదానీ అంబానీలకు మేలు చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా బూటపు ఎన్కౌంటర్లు చేస్తుంది. కాబట్టి మరి వెంటనే ఆపి మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మరి సిపిఎం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ భరత్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.